వ్యవసాయ మార్కెట్ను రైతులకు అందుబాటులో తీసుకురావాలి. ఇంతకుముందే ఈ వార్త చూసినాం. మంచిర్యాల జిల్లాలో మామిడి రైతులు దళారుల వద్ద మోసపోతున్నారు. బెల్లంపల్లిలో నిరుపయోగంగా ఉన్న మార్కెట్ షెడ్ల నిర్మాణం. ఇంకా బెల్లంపల్లి ఎమ్మెల్యే ప్రజా దర్బార్కు రైతుల వినతి. బెల్లంపల్లి పట్టణంలో నిర్మించిన వ్యవసాయ మార్కెట్ను మంచిర్యాల జిల్లా రైతులకు అందుబాటులోకి తీసుకురావాలని మందమరి మండల రైతులు వంజరి వెంకటేశు, అడిగొప్పుల మురళి, వనపర్తి వెంకటేశు, మెరుగు ధనంజయులు సోమవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ నిర్వహించిన ప్రజా దర్బార్కు హాజరై వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కేంద్రంలో మామిడి రైతుల కొరకు 3 సంవత్సరాల క్రితం వ్యవసాయ మార్కెట్ యార్డ్ను నిర్మించడం జరిగిందని అన్నారు. సంబంధిత అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ పాలకుల అశ్రద్ధతో బెల్లంపల్లి పట్టణంలో మామిడి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంలో జాప్యం జరుగుతుందని వాపోయారు. 3 ఏళ్ల క్రితం స్థలం కేటాయింపు, 2 షెడ్ల నిర్మాణం జరిగిన మామిడి పండ్ల కొనుగోలు కేంద్రం నిరుపయోగంగా మారడం పైన వారు అసహనం వ్యక్తం చేశారు. మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా 18,108 ఎకరాల్లో మామిడి తోటల సాగు జరుగుతుంది అని చెప్పారు. ఈ తోటల ద్వారా ప్రతి సంవత్సరం 37.170 టన్నుల దిగుబడి అంచనా వేయడం జరిగిందని. సో ఈ షెడ్ల నిర్మాణం చేస్తే రైతులు అక్కడ స్టోర్ చేసుకుంటారు, రైతులు వేరే కాడికి తీసుకుపోయి అమ్ముకుంటారు. స్టోరేజ్ సౌకర్యం లేకపోతే పంటల కాడికి తోటల కాడికి వాళ్ళ దళాలు వస్తే లారీలు పెట్టి వాళ్ళే తక్కువ రేటుకు అడ్డికి పావుషేరుకు అమ్ముకోవాల్సి వస్తుంది. సో ఇక్కడ సోదరుడు వంజరి వెంకటేష్ సామాజిక కార్యకర్తగా కొట్లాడుతున్నాడు. సో నిన్న ప్రజా దర్బార్ బెల్లంపల్లి ఎమ్మెల్యే వినోద్ గారు నిర్వహించిన సందర్భంలో ఈ విషయాన్ని వాళ్ళ దృష్టికి తీసుకుపోయి మంచిర్యాల ఉన్న జిల్లా రైతులందరూ మామిడి రైతులు ఎక్కువ శాతం ఇది బెల్లంపల్లి, ఇటు మందమరి, ఆవుడం, చిత్తాపూర్, సారంగపల్లి, మామిడిగట్టు ఆ ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా మామిడి తోటలు ఉన్నాయి. అటుపక్క వాళ్ళకు కానీ ఇటు లక్షట్పేట సైడ్ వాళ్ళు కానీ అక్కడికి వచ్చి స్టోర్ చేసుకోవడానికి యూజ్ అవుతుందని చెప్పి ఎమ్మెల్యే దృష్టికి, కలెక్టర్ దృష్టికి తీసుకుపోయాను. ఇంకా జిల్లా మామిడి రైతులను ఆదుకుంటామంటున్న బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ హామీ ఇచ్చారు. కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్కు నిర్మాణం అంచనా వేయాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్కు ఆదేశాలు. పాపం ఎమ్మెల్యే గారి దృష్టికి వచ్చిన వెంటనే సమస్య, మంచి వ్యక్తి ఎమ్మెల్యే గారు, బెల్లంపల్లి ఎమ్మెల్యే మంచి వ్యక్తి. ఒక ప్రజా దర్బార్ ఏర్పాటు చేసుకున్నారు. ఏ ఎమ్మెల్యే ఏర్పాటు చేయలే, ఇంకో ఈయన చేసాడు. మాకు తెలిసి మంచిగా చేస్తున్నాడు ఎమ్మెల్యే. పాపం ఆయన కలెక్టర్కు వెంటనే ఆదేశాలు జారీ చేసాడు. కలెక్టర్ గారు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. అదే ఈ సమస్య పరిష్కరిస్తా అని చెప్పి ఆయన చెప్తున్నారు కూడా.